పెట్టుబడులను ఆకర్షించడంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 పోటీ పడుతున్నాయా? పెట్టుబడులను ఆకర్షించేందుకు గురు శిష్యులిద్దరూ కూడా పోటీ పడుతున్నారా అంటే, అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరిగింది. ఆ భాగస్వామ్య సదస్సులో భాగంగా 13,00,00,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులుగా వచ్చాయి. కొన్ని దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. గతంలో నారా లోకేష్ గారు అమెరికా వెళ్లారు. అమెరికా పర్యటన సక్సెస్ అయింది. ఆ తర్వాత విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కెనడా పర్యటనకు వెళ్లారు. ఆహ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన పెట్టుబడులను కూడా ఆకర్షిస్తూ ఉంటారు. ఇక తెలంగాణ విషయానికొస్తే రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అయితే ఈరోజు రేపు తెలంగాణలో జరగబోతోంది. కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండింటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, పెట్టుబడులను ఆకర్షించడంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 పోటీ పడుతున్నాయా? గురు శిష్యులు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారా? అందులో భాగంగానే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ కేంద్రంగా కూటమి ప్రభుత్వం భాగస్వామ్య సదస్సును ఏర్పాటు చేసి దాని ద్వారా 13,00,00,000 కోట్ల వరకు రాష్ట్రానికి పెట్టుబడులను అయితే ఆకర్షించింది. ఇక తెలంగాణ విషయానికొస్తే రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, పెట్టుబడుల విషయంలో గురు శిష్యులు ఇద్దరు పోటీ పడుతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే లోకేష్ ఈ రోజు మాట్లాడుతూ అమెరికాలో ఏంటి ఆ తెలుగు డయాస్పోరా డాలస్ లో మీటింగ్ లో మాట్లాడుతూ ఏమన్నారు, ఇవాళ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ మారిందన్న. ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నాం, చంద్రబాబు స్పీడ్ ముఖ్యమంత్రి అంటూ ఇక్కడ లోకేష్ చేసిన వ్యాఖ్యలు. అక్కడ ఎన్ఆర్ఐల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకి ఆకర్షించటం. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియా కాదు, ఏంటి మోస్ట్ రిలవబుల్ ఇండియన్ అన్నారు, ఎంఆర్ఐ అని అన్నాడు. ఇప్పుడు గతంలో పర్యటించాడు అమెరికాలో లోకేష్. అక్కడ 25 దేశాలకు చెందినటువంటి 2,500 మంది హాజరైన ఐటీ సినర్జీస్ సార్, దాంట్లో వీళ్ళందరినీ కలిశాడు. సత్యనాదెళ్ళ, ప్రియా సుబ్రహ్మణ్యం, లేకపోతే ఇందిరా నూయి, శంతను నారాయణ, వాళ్ళందరినీ మరి ఆ రోజు ఆ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ లో ఏపీలో పెట్టుబడులు పెట్టమంటే అది కాస్త ఇవాళ మరి సక్సెస్ అయింది. గూగుల్ డేటా సెంటర్ ఇవాళ విశాఖపట్నంలో పెడుతున్నారు. ఇది 1,38,000 కోట్ల పెట్టుబడులు. ఒక గూగులే కాదు, రిలయన్స్ డేటా సెంటర్ పెడుతున్నారు, 98,000 కోట్ల పెట్టుబడులు. బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ పెడుతున్నారు, అది కూడా 1,38,000 కోట్ల పెట్టుబడులు. 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక డేటా రంగంలో తేవాలని 6,000 మెగావాట్ల కెపాసిటీతో డేటా సెంటర్స్ ని ఏపీలో పెట్టాలంటూ వాళ్ళు విశాఖని డేటా సిటీగా మారుస్తున్నారు. ఇప్పుడు 13 దేశాలకి అక్కడి నుంచి సీ కేబుల్ వేస్తున్నారు. సుందర్ పిచాయే చెప్పాడు ఏమని, సుందర విశాఖలో గూగుల్ వస్తుందని. ఇప్పుడు ప్రపంచ డెస్టినేషన్ గా మారింది ఆంధ్రప్రదేశ్. ఏది గ్లోబల్ డెస్టినేషన్ గా ఈ 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మరి లోకేష్ బాబు చెప్పారు. లేదు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ మీడియాతో మాట్లాడారు. ఏంటి, రిలవబుల్ ఎనర్జీ హబ్ గా రాయలసీమను మారుస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 9,000 కోట్లు నాశనం చేశాడు. ఆ పీపీఏలు రద్దు చేయడం ద్వారా ఈ ప్రజలపై 9,000 కోట్ల భారం పడింది. అంటే జగన్ అతని యొక్క అవివేక నిర్ణయాలనాలా, అతని యొక్క ఉన్మాద నిర్ణయాలనాలా ఆంధ్రప్రదేశ్కి ఒక చెడ్డ పేరు తెచ్చాడు. ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. జగన్ డ్యామేజ్ చేసిన ఇమేజ్ ని బిల్డప్ చేయటం, మళ్ళా కొత్త పెట్టుబడులు ఆకర్షించడం. మరి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన మామూలేంటి, డబుల్ ఇంజన్ స్పీడా ఏంటది, బుల్లెట్ ట్రైన్. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ మా దగ్గర ఉంది అన్నట్టున్నాడు. మరి రేవంత్ రెడ్డి దగ్గర ఉందా? సింగిల్ ఇంజినేనా? ఇక్కడ డబుల్ ఇంజిన్ ఉందా చూడాలా. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ రోజు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏది, నాగార్జున కూడా వచ్చాడు. ఈ రోజు
మరి ఆ సమావేశంలో హీరో నాగార్జున పాల్గొన్నాడు. ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు కదా. ఉం? ఉమ్, లేకపోతే జూపల్లి రామురావు కూడా పాల్గొన్నాడు. అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఏది ఆ మై హోమ్ వాళ్ళకిను రేవంత్ కి మధ్య మనకు తెలిసిందే కదా. ఆ? ఉమ్, అంటే ఏంటి వాళ్ళ రేవంత్ రెడ్డి అటు ప్రత్యర్థుల్ని ఆకట్టుకుంటూ మరి ఇమేజ్ ఆయనకు అడ్వాంటేజ్ ఏంటి హైదరాబాద్. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ వడ్డిచ్చిన విస్తరి. ఆ? ఈరోజు మొత్తం అక్కడ అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు ఆ, వేసిన బీజం వాళ్ళ వటవృక్షంగా మారి. ఉమ్. అదే కదా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. ఏమని? హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే మూల కారణం చంద్రబాబు. ఓకే. మరి ఆయన చేసిన అభివృద్ధిని మేము నాశనం చేయలేదు, అదే మేము చేసిన మంచి పని. ఉమ్, అటు కేసీఆర్ వచ్చినా 10 ఏళ్ళు, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా ఆయన బాటల్లో ఇవాళ అభివృద్ధిని మరి స్పీడప్ చేసుకుంటున్నాం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చంద్రబాబు చేసిన అభివృద్ధిని నాశనం చేశాడు, ఉమ్, ధ్వంసం చేశాడు. ఆయన కట్టిన బిల్డింగులు పాడు పెట్టాడు, టిడ్కో బిల్డింగులు కానీ. ఆయన వేసిన రోడ్లు తవ్వేశారు, ఉమ్. కంకర ఎత్తుపోయారు, స్టీల్ ఎత్తుపోయారు. ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకైతే అడ్డంగా వాళ్ళ పార్టీ కార్యాలయం కట్టారు. ఉం? అంటే ఎక్కడ చంద్రబాబుకి పేరు వస్తుందా ఉమ్. అనే అసూయ మరి జగన్మోహన్ రెడ్డిని ఏం చేసింది? 151 నుంచి 11 సీట్లకు పతనం చేసింది. ఓకే. ఇవాళ ఆ తప్పు చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేడు. ఏంటి? ఫ్యూచర్ సిటీ అంటూ అతను ఒక సిటీని నిర్మించడం అక్కడే పెట్టాడు. ఇది కూడా ఉం? ఏది ఇప్పుడు ఈ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కూడా ఉం? ఉమ్, అతను మరి గతంలో అమెరికా పర్యటించాడు, జపాన్, కొరియాలో కూడా పర్యటించాడు. ఉమ్. లాస్ట్ ఇయర్ ఆయన సీఎం అయిన కొత్తలో ఫస్ట్ ఇయర్ ఏం చేశాడు? దగ్గర దగ్గర 30,000 కోట్ల పెట్టుబడులు ఏమో తీసుకొచ్చానన్న. ఉం? కాకపోతే సింగిల్ ఇంజిన్. ఉమ్. ఏది? తెలంగాణలో ఉన్నది సింగిల్ ఇంజిన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది డబుల్ ఇంజిన్. ఓకే. అది ఆ తేడా కనపడుతుంది. వీళ్ళకి హైదరాబాద్ ఉన్నది వాస్తవమే. ఇప్పుడు ఉమ్, తుమారా పాస్ కుచ్ భీ హో, మేరా పాస్ బాబు హై అంటున్నారు. ఉమ్. ఎవరు? వీళ్ళు. అందుకే చంద్రబాబుని ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపారా? ఎగ్జాక్ట్లీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపటి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో మీరు పాల్గొనాలి, మీరు రావాలి అని చెప్పి మరి చంద్రబాబును ఆహ్వానించారంటే చంద్రబాబు ఉమ్, కోరుకునేది అదే. ఆయన మొదటి నుంచి ఆయన సిద్ధాంతం అదే కదా. ఉమ్, 2 తెలుగు రాష్ట్రాలు నాకు 2 కళ్ళు. ఆయన అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాలు దేశంలో నంబర్ 1, నంబర్ 2 రాష్ట్రాలుగా మారాలి, పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి. ఉమ్. ఏది? వాళ్ళ అభివృద్ధిలో పోటీతత్వం ఉండాలి, హెల్దీ కాంటెస్ట్, ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. జగన్ ఏం చేశాడు? ఏపీ నుంచి తరిమేశాడు. ఇప్పుడు ఆయన కూడా పాల్గొన్నాడు ఇక్కడ. ఎక్కడ? ఇవాళ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో ఎవరు పాల్గొన్నారు? అమర్ రాజా ఆయన కూడా పాల్గొన్నాడంట. ఉం? ఓకే. గల్లా జయదేవ్ మాట్లాడుతూ 9,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నా ఉన్నాడు. ఉమ్. మరి ఆ 9,000 కోట్లు ఎక్కడ పెట్టాల్సినవి? ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సింది. మేమే తరిమేశామని చెప్పింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, మేమే అమర్ రాజాని ఎల్లగొట్టామని. ఆ? ఓకే. ఇవాళ అల్లులు కంపెనీ అధినేత ఆయన ఉమ్, ఏంటి అది ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టను అన్నాడు. ఉమ్, ఆ రోజు జగన్ విధానాలు, జగన్ యొక్క టార్చర్ అది భరించలేక పారిశ్రామికవేత్తలు కకా వికలమై పరిగెత్తి పారిపోయారు కదా. ఉం? ఉమ్. ఇప్పుడు ఆ డ్రాయర్ల కంపెనీ అదేంటది ఆ జాకీ జాకీ. ఎక్కడ పెట్టుకుంది? ములుగులో పెట్టుకున్నారు. ఉమ్, గల్లా జయదేవ్ ఎక్కడ పెట్టాడు? అమర్ రాజా ఎక్స్టెన్షన్ మహబూబ్ నగర్ లో పెట్టాడు. ఉం? లులు అయితే ఇక ఆయన తమిళనాడులో, హైదరాబాద్ లో. మరి ఇవాళ అందరూ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు. ఏది? ఉమ్. ఆంధ్రప్రదేశ్ ఇవాళ గ్లోబల్ డెస్టినేషన్ గా మారిందంటే అటు డ్రోన్ సిటీగా కర్నూలు, ఏది ఏఐ సిటీగా ఇవాళ అమరావతి మారుతోంది. క్వాంటమ్ వ్యాలీ అక్కడ రేపొద్దున జనవరి ఫిబ్రవరిలో ప్రారంభం అంటున్నారు. ఉం? ఉమ్. మనం తీసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ కూడా అక్కడ క్వాంటమ్ లోకి వస్తా. ఆ? ఇప్పుడు నిన్న భరత్ అక్కడ పరిశ్రమల మంత్రి ఢిల్లీ వెళ్ళాడు. ఉమ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసి మీరు రావాలి, మీరు కర్నూలులో మీరే భూమి పూజ చేయాలి, ఉమ్. కళ్యాణ్ ఫోర్జ్
ఆ డిఫెన్స్, లేకపోతే ఆ ఎయిర్ స్పేస్, అటన్నిటికీ కూడా ఇవాళ హబ్గా అది మారుతోందంటే ఇటు చిత్తూరు, అటు తిరుపతి, మరి ప్రకాశం జిల్లా అసలు రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా మారుతాను. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇది రిలయన్స్ అక్కడ పెడుతా, అటు నెల్లూరు, మొత్తం అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడాడు నిన్న కూడా అమెరికాలో లోకేష్ బాబు. వాళ్ళ ఏంటి మొత్తం అభివృద్ధి ఒకే చోట పెట్టకుండా విశాఖపట్నాన్ని మనం చూసాం, ఏంటది డేటా సిటీగా మారుస్తున్నారు, సాఫ్ట్వేర్. రేపు పొద్దున 12వ తారీఖు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దబోతున్నాం విశాఖని అంటూ ఇటు చంద్రబాబు గారు అటు లోకేష్ గారు ఇద్దరు తెలియజేశారు. ఆ రకంగా అడుగులు వేస్తుంది విశాఖ కూడా. అవును, ఏది ఇప్పుడు రేపు పొద్దున కాగ్నిజెంట్ లేకపోతే టీసీఎస్ 12వ తారీఖు నుంచి వాళ్ళు కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. యాక్చువల్ గా కాగ్నిజెంట్ జూన్ లో వద్దాం అనుకున్నది, అంటే 6 నెలల ముందే మరి అక్కడ కార్యకలాపాలు రేపు 12 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏదైనా ఇది కదా జనం కోరుకునేది, ఏది ఇవాళ పోటీ పడి అభివృద్ధి చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి అటు లోకేష్ స్పీడ్ని అందుకోగలడా, లేదు చంద్రబాబు స్పీడ్ని అందుకోగలడా? ఏదైనా ఇవాళ చంద్రబాబు 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 జపం చేస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాలు కూడా. ఆయన ఒక బ్రాండ్గా మారాడు. ఏది అటు ఆంధ్రప్రదేశ్కి ఆయన బ్రాండ్, తెలంగాణ కూడా ఆయన బ్రాండా? మరేంటి కడుపు మంట ఎవరికి? కేసీఆర్ రా, జగన్మోహన్ రెడ్డి గిల కొట్టుకుంటున్నారా? ఇవాళ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నా సాధించలేకపోయారు. అందుకే ప్రజలు నిన్న కూడా జూబ్లీ హిల్స్ లో ఓడిచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.